అంటే ఇప్పుడు డివర్స్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడారు కాబట్టి వాంట్ టు నో అంటే లవ్ కొంతవరకే బాగుంటుందా, లవ్ అనేది పీరియడే బాగుంటుందా, ఆ తర్వాత అలవాట్లు, అడ్జస్ట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్, కాంప్రమైజెస్ వచ్చేస్తుంటాయి? అలా ఏముండదండి. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే అండర్స్టాండింగ్ బిట్వీన్ టూ పీపుల్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమైపోతుందనంటే చాలామంది అర్థం చేసుకోవడానికి టైం తీయట్లేదు. ఓకే, అర్థం చేసుకోవడంలోనే ఒక లవ్లో కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఒక బ్యూటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమైపోతుందనంటే కమ్యూనికేషన్లో ఒకసారి ఇలా మాట్లాడుతున్నప్పుడు అది హస్బెండ్ వైఫ్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, ఆర్ బాస్ వర్సెస్ ఎంప్లాయీస్, ఎవరైనా కావచ్చు కమ్యూనికేషన్లో ఈరోజు ప్రాబ్లం ఎట్లుందనంటే మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళతోని ఆ ఎదుటి వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నాతో మాట్లాడుతున్నాను అనుకోండి, నా మైండ్లో ఏమని నడుస్తుంటుందంటే మీరు ఎప్పుడు ఆపుతారా, ఎప్పుడు నేను సమాధానం ఇవ్వాలా, ఎప్పుడు నేను బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నడుస్తుంటుంది. సేమ్ నేను మాట్లాడుతుంటే మీ మైండ్లో కూడా అట్లనే నడుస్తుంటుంది. ఇది ఎవ్రీవేర్ అవుతుంది. ఇది అంటే ఎదుటి వాళ్ళతోనే మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మనం బెస్ట్ అని ఎలా ప్రూవ్ చేసుకోనో, లేదంటే వాళ్ళకి మనం సమాధానం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళని అర్థం చేసుకొని మాట్లాడాలని మాట్లాడట్లేదు. గుడ్ లిజనర్గా ఉండాలి. గుడ్ లిజనర్ ఫస్ట్, ఆబ్వియస్లీ అదే చెప్తున్నాను నేను తిప్పి. ఓకే, సో మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికి వినాలి, ఆన్సర్ ఇవ్వడానికి వినకూడదు. సో ఇప్పుడు రిలేషన్లో ఏమైపోతుందని అంటే చాలామందికి అర్థం చేసుకోవడానికి అనేది వెళ్ళిపోయింది, ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. అందుకోసం అక్కడ లవ్ అనేది ఎగిరిపోతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫ్రీడమ్. దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్, ఇది చాలా పెద్ద పాయింట్, ఇది అర్థం చేసుకుంటే ఇంకెక్కడో ఇక డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ ఫ్రీడమ్. సో లవ్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్రీడమ్ అండి. ఈరోజు చాలామంది ఏమవుతుందంటే ఫ్రీడమ్ని లాగేసుకొని లవ్ని ఇస్తున్నారు అనమాట, హోల్డ్ చేసేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఒక డాటర్ అండ్ మదర్ గురించి చెప్తాను నేను. ఇప్పుడు ఒక మదర్ ఏం చేస్తుందనంటే, అమ్మ ఇప్పుడు డాటర్ వచ్చేసి, అమ్మ ఇక్కడ ఫ్రెండ్స్ బయటికి రమ్మంటున్నారు, సో నేను వెళ్ళాలనుకుంటున్నానంటే, వెళ్ళు బేటా, ఎందుకంటే నీ పైన నాకు చాలా ప్రేమ ఉంది, కాకపోతే గుర్తుపెట్టుకో 8 వరకు వచ్చేసేయాలి ఈవినింగ్. డన్ అమ్మ, చాలా థ్యాంక్ యూ. వెళ్ళిపోయింది. ఇంకా 6 o'clockకి వేర్ ఆర్ యూ వెన్ యూ ఆర్ కమింగ్, 7 o'clockకి కాలే, ఇంకా గంట ఉంది తెలుసు కదా టైము, 7:30కి ఇంకా రావలేదు ఏంది అమ్మ, 8 o'clock కదా, ఓ తొందరగా వచ్చేసారు. మరి 7:45కి మళ్ళా ఏమైందమ్మా దగ్గరలో ఉన్నావా, 7:55కి వచ్చేసినావా ఏమైంది. ఆమెకు అప్పటికి ట్రాఫిక్ లేట్ అయిపోయింది, ఇంకొక 30 minutes పడుతుంది, కానీ ఆమె కండిషన్ పెట్టింది ఆడ. దాని తర్వాత 8 o'clockకి ఏమైంది అమ్మ, ఇంకొక ట్రాఫిక్, అందుకోసం ఇక్కడ పంపించాను నీకు. నేను నమ్మి కూడా నేను ఇప్పుడు చూడు మోసపోతున్నాను. నేను ఇంత ప్రేమ ఉంది, నేను చూసినావు కదా, ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాను నేను నీకు, ఇంకొక 5 minutesలో నాకు వచ్చేసేయాలి అని చెప్పింది. 1/2 hour రిలేటెడ్ అన్న, మళ్ళీ 10 minutes ఏమైంది, ఇప్పుడు టోన్ చేంజ్. ఓకే, అండ్ 8:55కి ద నంబర్ యువర్ కాలింగ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. టార్చర్ భరించలేక ఇంటికి వచ్చిన తర్వాత, ఇందుకే నేను ప్రేమని ఇంతగానో ఇస్తా, మీరు అనేది దాన్ని వాడుకోరు. ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు కాల్ రావద్దు, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఏదైనా జరిగితేనే కాల్ వస్తుంది ఆటోమేటిక్గా ముంగట. సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్. ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ తీసుకుందాం, ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్, ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, ఒక మంచి డ్రెస్ ఆర్ గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తారు. చూడు 5,000 rupees డ్రెస్ ఇది, నీ కోసం నేను వెతికి మరీ ఈ కలర్ నేను తీసుకొని వచ్చాను. ఆ లోపల ఫీలింగ్, ఇది నా కలరే కాదు టేస్ట్. నేను ప్రేమతో తెచ్చిన అనేది 5,000 rupees తీసుకొని వేసుకోవాలి. అందరికి చెప్తారు 5,000 rupees నాదే డ్రెస్ తెచ్చి గిఫ్ట్ ఇచ్చినాను. ఫస్ట్ అలా లోపల ఇష్టం లేదు, అది 5,000 rupees నాకు ఇష్టమే లేదు, ఈ క్వాలిటీ, ఈ డ్రెస్, ఈ కలర్ నాకు ఇష్టం లేదు, నాకు ఆ 1,000 rupees డ్రెస్ నువ్వు ఇప్పించినా నాకు చాలు. అంటే అరే నేను ప్రేమతో 5,000 రూపాయలు తీసుకొచ్చి నేను డ్రెస్ ఇప్పించిన, నేను అయినా కూడా నీకు అర్థమైతలేదు నా ప్రేమ. సో పోనీ ఎదుటి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొని, అరే ఆయనకు నచ్చినట్టు తీసుకొచ్చాడు, ఇది నచ్చకపోయినా ఇష్టపడాలి అని అనుకుంటే కూడా బాగుంటుంది కదా, అది కూడా లవ్ కదా. సూపర్ క్వశ్చన్. ఓకే, అది కూడా లవ్ కదా, ఎక్సలెంట్. చూడండి, ఇప్పుడు అలా చాలామంది చేస్తున్నారు కాబట్టి ఇంకా లవ్ అనేది బతుకుతుంది. కానీ అలా ప్రతిసారి ఇలా చేసినప్పుడల్లా వీళ్ళు దాన్ని చనువుగా తీసుకొని ఇక అది అలవాటు అనేది వీళ్ళకి అయిపోయి ఇంకా అలా అడ్జస్ట్ చేసుకుంటున్నారని చెప్పేసి లైఫ్ మొత్తం అట్లనే ట్రీట్ చేస్తే అక్కడ ఫ్రీడమ్ ఎగిరిపోతుంది, లవ్ చచ్చిపోతుంది, ఇష్టాలు వెళ్ళిపోతుంది. కొంతమంది పాపం అట్లనే బతుకుతారు ఇక రిలేషన్ మొత్తం కూడా. ఇంకొంతమంది బ్రేకప్ అని చెప్పేసి బ్రేక్ చేస్తారు. సో ఇంకా ఇప్పుడు ఫ్రీడమ్ అంటున్నా కదా, టీనేజ్కి వద్దాం. ఎక్కడున్నావు మరి, ఫోన్ ఎందుకు చేయలేదు, ఆన్లైన్లో ఉన్నావు రిప్లై ఎందుకు చేయలేదు, నైట్ అవుతుంది గుడ్ నైట్ ఎందుకు చెప్పలేదు, వీడియో కాల్ చేయి, ఎక్కడున్నావు అది నేను చూడాలి ఫస్ట్ అని ఇలా ప్రతిసారి ఈ టీనేజర్స్లో
ఇలానే చేయడం ద్వారా అది బాయ్ కన్నా కావచ్చు గర్ల్ కన్నా కావచ్చు ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేసి చల్ మా పేరెంట్స్ కూడా ఇంత టార్చర్ చేయలేదు నువ్వు కూడా బాబు అని చెప్పేసి బ్రేకప్. అంటే నిజంగా అక్కడ ఫ్రీడమ్ అనేది ఉంటే ఇన్ని గనం సార్లు ఇవన్నీ చెక్ చేయడం అవసరమా? సరే నమ్మకం లేదు అట లవ్వే కాదు మరి అప్పుడు అంతే చిన్న లాజిక్ ఫ్రీడమ్ వర్సెస్ లవ్. లవ్ అంతే. సో లవ్ ఉన్న దగ్గర ఫ్రీడమ్ అనేది ఉండదు, ఫ్రీడమ్ ఉన్న దగ్గర లవ్ ఉండదు. రెండు ఉంటే నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెలా రెండు ఉంటే అసలు ఎట్లుంటాయండి అంటే జీరో ఎక్స్పెక్టేషన్ దగ్గర ఎక్స్ట్రాడినరీ లవ్ ఉంటుంది. లవ్ మాత్రమే ఇస్తుంటారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను ఇస్తున్నాను అంతే, నీకు నచ్చిందా నీకు నచ్చలేదు నేను ప్రేమిస్తున్నాను అంతే అండ్ దట్స్ ఇట్ అని హ్యాపీగా చేసేస్తుంటారు. వాళ్ళు తప్పు చేసిన ఫీల్ గారు బై ద వే, ఎందుకంటే జీరో ఎక్స్పెక్టేషన్స్ అండ్ అది ఎప్పటికీ ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటుందో అక్కడ లవ్ లేదు అండ్ అక్కడ ఫ్రీడమ్ లేదు, ఎగిరిపోయింది. అది ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి, అందుకోసం బ్రేకప్లు డైవర్స్లు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సో ఫైనల్లీ ఒక క్వశ్చన్, సో మీరు లైఫ్ కోచ్ ఫైనల్ ఇంకొకటి ఉంది యాక్చువల్గా. చాలామంది కొన్ని పనులు చేయాలనుకుంటారు బట్ సమ్వేర్ సంహం వాళ్ళ లోపల ఒక నమ్మకం అనేది లేకపోవడం ద్వారా, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ బిలీఫ్ అనేది లేకపోవడం ద్వారా వాళ్ళు అవన్నీ చేయలేకపోతున్నారు. అంటే కొంతమంది జాబ్ చేస్తారు, బిజినెస్ చేయాలనుకుంటారు, రైట్? కొంతమంది బిజినెస్ చేస్తారు, ఎక్స్పాండ్ చేయాలనుకుంటారు, రైట్? కొంతమంది హౌస్ వైఫ్లు ఉన్నారు, ఇంకేదో చేయాలనుకుంటారు బట్ ఇంట్లోకే పరిమితం చేయాలనుకుంటారు కానీ నేను చేయలేనేమో అనుకొని ఇంట్లోనే ఉంటున్నారు. ఓకే, ఇంకో కొంతమంది చేసి అది ఫెయిల్ అవ్వడం ద్వారా మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సెల్ఫ్ బిలీఫ్ అనేది కోల్పోయి అలా ఫెయిల్ అవుతున్నారు కొంతమంది.